హలో ఫోక్స్, వెల్కమ్ టు మౌరేష్ డైరీస్. ముందుగా ఈరోజు స్కంద షష్ఠి కాబట్టి అందరికీ స్కంద షష్ఠి శుభాకాంక్షలు. ఎప్పటి నుంచో నాకు పళని వెళ్ళాలని మైండ్లో ఉంది. నేను 2018లో ఎప్పుడైతే మహర్షి సినిమా షూటింగ్ చేస్తున్నానో అది కోయంబత్తూరులో జరిగింది. అక్కడ ఉన్నప్పుడు అక్కడి నుంచి పళనికి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం జరిగింది. పళని ఈజ్ ఫేమస్ ఫర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మళ్ళీ వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అందుకనే రీసెంట్గా మన హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి కోయంబత్తూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. మీరు కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ బయటికి రాగానే చాలా క్యాబ్స్ ఉంటాయి. వాళ్ళైతే పళనికి 3500 ఛార్జ్ చేస్తారు. కొంచెం ముందుకు వస్తే కనుక ప్రైవేట్ కార్స్ ఉంటాయి, వాళ్ళైతే 2500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు కనుక బస్సులో వెళ్ళాలనుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి 1 కిలోమీటర్ బయటికి రాగానే మీకు బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ ఉక్కడం అనే ప్లేస్ కి బస్ తీసుకుని మీకు అరౌండ్ 40 to 45 మినిట్స్ పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే బస్ మారాలి. ఓవరాల్ బస్ జర్నీ అయితే మీకు 4 to 5 అవర్స్ పడుతుంది అనమాట. కార్ లో అయితే 2 అవర్స్ లో వెళ్ళిపోవచ్చు. మేమైతే టైం ఫ్యాక్టర్ వల్ల కార్ తీసుకొని డైరెక్ట్ గా పళని వచ్చేసాము. లోపలికి రాగానే ఎంటర్ అవ్వగానే ఇలా జస్ట్ మెయిన్ గేట్ నుంచి అక్కడ మీకు టికెట్ కౌంటర్ వరకు ఇలా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ లో తీసుకెళ్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. కిందే ఇలా ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ ని దర్శనం చేసుకుని ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది మొబైల్ ఫోన్స్ అని ఇక్కడ డిపాజిట్ చేయాలి. పక్కన ట్రైన్ కూడా ఉంటుంది, రోప్ వే ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళిన రోజు రెండింటికి అప్రాక్సిమేట్లీ 2.5 అవర్స్ వెయిటింగ్ టైం ఉంది. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే అప్పుడే క్యూలో ఒక అతను వచ్చి మిమ్మల్ని నేను దర్శనానికి తీసుకువెళ్తాను, ఈ లైన్ ఈ క్యూ అంతా అవసరం లేదు, నాతో రండి అని చెప్పాడు. సరే ఎంత ఛార్జ్ చేస్తాడు ఏంటి అని అడిగితే దర్శనం టికెట్స్ అన్ని అక్కడ బోర్డు మీద డిస్ప్లే అయి ఉన్నాయి. మీకు ఏ టైప్ ఆఫ్ దర్శనం కావాలో మీరే చూస్ చేసుకోండి. ఆ దర్శనం టికెట్స్ మాత్రం మీరు నాకే పే చేయాలి. కాకపోతే మిమ్మల్ని దర్శనం తీసుకొచ్చిన తర్వాత నాకు 300 రూపీస్ ఇవ్వండి చాలు, అంటే ఇద్దరికి కలిపి 300 రూపీస్ ఇవ్వండి చాలు అని చెప్పడం జరిగింది. మేము పళని రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:30 అట్లా అయింది. టెంపుల్ క్లోజింగ్ టైం వచ్చేసి 8:30 or 8:40కి క్లోజ్ చేసేస్తాడు. సో ఇంకా టైం కూడా లేదు కాబట్టి ఓకే అనుకుని తనతో స్టార్ట్ అయ్యాము. కాకపోతే తనతో వెళ్ళేప్పుడు ఏంటి అంటే మెట్ల మార్గం నుంచి పైకి తీసుకెళ్తాడు. ఆల్మోస్ట్ ½ an hour to 40 minutes పడుతుంది. సో ఆ రూట్ మనలాంటి వాళ్ళకి ఓకే, కానీ పెద్దవాళ్ళకి కష్టం. ఎందుకంటే మెట్లు కూడా కొంచెం ఎత్తుగానే ఉన్నాయి. మనం దుర్గగుడి కానీ తిరుపతి కానీ ఎలా మెట్లకి వెళ్తామో అలాగే వెళ్ళి రావాలన్నమాట. కానీ పైకి వెళ్ళిన తర్వాత దగ్గరుండి తనే దర్శనం చేపిస్తాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం ఇస్తాడు. కానీ రిటర్న్లో వచ్చేప్పుడు మీరు ఆ రోప్ వే ద్వారా కిందకు వచ్చేయచ్చు. అది కూడా తనే అరేంజ్ చేస్తాడు. రోప్ వే కూడా అక్కడ క్యూ ఉంటుంది. తను పక్క నుంచి టికెట్ తీసుకొని మనల్ని తొందరగా పంపించేస్తాడు. దానికి మాత్రం పర్ పర్సన్ ఎక్స్ట్రా 150 రూపీస్ తను ఛార్జ్ చేస్తాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తన నెంబర్ ఇక్కడ కనిపిస్తున్నది కదా, పై నెంబర్ తనదే. తన పేరు మువేదన్. తను కూడా తమిళనే, కాకపోతే తెలుగులో మాట్లాడుతున్నాడు, తెలుగు అర్థమవుతుంది. మరి మాలాగే ఎవరికైనా టైం ఫ్యాక్టర్ ఇష్యూస్ ఉన్నా, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అంతసేపు ఆ క్యూలో నించోలేరు అనుకున్నా మీరు ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు. అన్ని క్లియర్ కట్ గా ముందే మాట్లాడుకొని ఆ తర్వాతే ప్రొసీడ్ అవ్వండి. పైకి వెళ్ళి మనం దర్శనం చేసుకుని కిందకి వచ్చేసాం అనమాట. ఫోన్స్ ఏమి పైన అలౌడ్ లేదు కాబట్టి కింద డిపాజిట్ చేసి పైకి వెళ్ళాము. అక్కడ ఇంకా ఎలాంటి వీడియోస్ తీయలేదు. మాకు దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎంత అద్భుతంగా అలంకరించారంటే మనకి చూడడానికి 2 కళ్ళు చాలవు. మేము స్పెషల్ టికెట్ తీసుకొని మరీ దగ్గర నుంచి చూసాం స్వామివారిని. ఇది మెయిన్ ఎంట్రన్స్. అక్కడ కింద వినాయకుడు టెంపుల్ కూడా ఉంటుంది. మీలో ఎంతమంది ఈ పళని టెంపుల్ కి వెళ్లారో కింద కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. చాలా చాలా పవర్ఫుల్. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మౌరేష్ డైరీస్.